డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎన్నో వీడియోస్ మీరు ఆల్రెడీ వాచ్ చేశారు. విశ్వదర్శనానికి సంబంధించి, విశ్వజ్ఞానానికి సంబంధించి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఎన్నో వీడియోస్ విన్ని కూడా ఇంకా కొన్ని సందేహాలు చాలామందికి ఉన్నాయి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? అసలు ఇది ప్రూవెన్ కాన్సెప్టా? సైన్స్ ఏమైనా దీని గురించి చెప్తుందా? ఆర్ ఎల్స్ మన సనాతన ధర్మం ఏమైనా దీని గురించి చెప్తుందా అని చాలా డౌట్స్ మనకి. ప్రూవెన్ కాన్సెప్ట్ అని చాలామంది చెప్తూ వస్తున్నారు. రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విశ్వశక్తి సహాయం ద్వారా, దైవశక్తి సహాయం ద్వారా ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు, మేము ఆల్రెడీ సాధించాము అని చెప్పి రోల్ మోడల్స్గా చాలామంది మన కళ్ళ ముందే ఉన్నారు. జీరో స్థాయి వ్యక్తి ఇప్పుడు హీరో స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతున్నారు. యావరేజ్ పర్సన్ ఆసమ్ పర్సనాలిటీగా మారుతూ ఉన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇంకా మనకి సందేహాలు చెప్తున్నాను కదా, మనకి సందేహాలు ఎక్కువ, సంస్కారం తక్కువ, అలా అయిపోయింది. ప్రూవెన్ కాన్సెప్ట్. మేబీ మీరు డబుల్ డిగ్రీస్ చేసి ఉంటారు, పిహెచ్డీస్ చేసి ఉంటారు. ఫైన్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. బట్ రియల్ ఎడ్యుకేషన్ ఏంటి? మన ధర్మం ఏమి చెప్తుంది? ఇండియా ఏమి సందేహాలు ఇస్తూ ఉంది అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ అవర్ సనాతన ధర్మ ఏమి చెప్తుంది? పెద్దలు, గౌరవనీయులు, పూజలు ఎన్నో రచించున్నారు. ఇప్పటికే అవి అప్లై అవుతున్నాయి లైఫ్లో. ఇప్పుడు మనం చదువుతున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఒక 20-25 సంవత్సరాల కింద రాసినవి అవి ఇప్పుడు జీవితంలో అప్లై అవ్వట్లేదు. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు చదివిన ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్ అవేమి ఇప్పుడు లైఫ్లో అప్లై అవ్వట్లేదు. బట్ ఎప్పుడో రచించిన గ్రంథాలు అప్లై అవుతా వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా అప్లై అవుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ద హై టైమ్. విశ్వజ్ఞానం గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. యూనివర్సల్ సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే సమయం ఆసన్నమైంది. ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి వెరీ సూన్ ఆర్థిక మాన్యం రాబోతుంది అని, రెసిషన్ పీరియడ్ రాబోతుంది అని. సఫరింగ్ స్టేజ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు చాలామంది. ఇమ్మీడియట్గా దాని నుండి బయటకు రావాలి అంటే మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, యాసెట్స్ని బిల్డ్ చేసుకోవాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలి. మీ లైఫ్కి ఒక సాధికారత ఉండాలి, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మీకు ఉండాలి. ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తుంటే వీడియో మీ కొరకే. ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉన్నారు, ఇది మీకు ఒక హెచ్చరిక అని కూడా చెప్తున్నాను. ఇన్ డెప్త్ తెలుసుకోండి విశ్వ దర్శనాన్ని గురించి, విశ్వ జ్ఞానాన్ని గురించి, స్పిరిచువల్ సైన్స్ గురించి, డివైన్ ఎనర్జీ గురించి, కాస్మిక్ ఎనర్జీ గురించి. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందితే గనక లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్తాను, దైవం ఎలా సహకరిస్తుంది, ప్రకృతి ఎలా సహకరిస్తుంది, పంచభూతాలు ఎలా అనుగ్రహిస్తాయి, విశ్వ దర్శనం ద్వారా రిజల్ట్ ఎలా వస్తుంది, రిజల్ట్ వచ్చే ప్రక్రియ ఏంటి, ఆ గేమ్ ప్లాన్ ఏంటి, యూనివర్సల్ గేమ్ ప్లాన్ ఏంటి, ఆ బ్లూ ప్రింట్ ఏంటి, ముందు ఛాలెంజెస్ వస్తాయా, ఆపర్చునిటీస్ వస్తాయి, ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే ఇరుకుతో ఉండడం ఎలా, ఓపెన్ మైండ్తో ఉండడం ఎలా, ఒకవేళ అవరోధాలు, అడ్డంకులు వస్తే దాన్ని ఆశీర్వాదాలుగా మార్చుకోవడం ఎలా, వచ్చిన అబ్స్టికల్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవడం ఎలా, అనంత విశ్వ సంపదని గృహంలోకి ఎలా ఆహ్వానించాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి విశ్వం ఎలా సహకరిస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్నో వీడియోస్లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ట్రూత్, నిజం. అమెరికాకి వెళ్ళిన, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిన 2.4 అది ఎంతైతే ట్రూత్తో ఇది కూడా అంతే ట్రూత్. కాస్మిక్ ఎనర్జీ సహాయం ద్వారా, అనంత విశ్వం శక్తి యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. ఎక్సెప్ట్ జరిగిన సంఘటనలు మార్చలేరు, గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు, కానీ వర్తమానం, భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. విశ్వశక్తి సహాయంతో, విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి, ప్రకృతితో, విశ్వంతో మమేకమవుతూ మీ భవిష్యత్తును మీరే లిఖించుకోవచ్చు. యు ఆర్ ద క్రియేటర్. అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్ ఎన్నోసార్లు అది ఎఫర్మేషన్ అని తెలుగులో రివ్యూల్ చేసిన వ్యక్తులు మనం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్ అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద బ్రహ్మ, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద డివైన్ పవర్, ఐఎమ్ ద సుప్రీం పవర్, ఐఎమ్ ఎవ్రీథింగ్ అని. మరి ఇన్ని ఐయామ్ అని చెప్తున్నప్పుడు ఐఎమ్ క్రియేటర్ అన్నది నిజమా కాదా? మీ జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది.
ఆ థాట్స్ ద్వారా మీ యాక్షన్స్, మీ పని ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంది. పని ద్వారా మీ అలవాట్లు ఏర్పడతాయి. మీ అలవాట్ల మీద ఏర్పడి ఉంది భవిష్యత్తు. మీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అన్నిటికీ కారణం ఎవరు? మీ థాట్స్. మరి ఆ థాట్స్ని క్రియేట్ చేసేది ఎవరు? మీరే. మరి మీ భవిష్యత్తుకి కర్త, కర్మ, క్రియ కూడా మీరే. విశ్వశక్తి సహాయం ద్వారా డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, గురువుల యొక్క ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వాట్ నాట్. ఒక స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. వెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఒక లాటరీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్మిక్ పవర్. మరి ఎలా ఇదంతా జరగాలి అంటే ఎలా? సాధన, శరణాగతి. విశ్వదర్శనం గురించి తెలుసుకోవాలా? విశ్వజ్ఞానం గురించి తెలుసుకోవాలా? తెలుసుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టే ప్రాసెస్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. పరిపూర్ణత అన్నది ఏర్పడుతుంది. ఆ ప్రాసెస్లో విక్రమార్కుడిలాగా సాధన చేయాలా? శరణాగతి. ఈ రెండు మీరు ఆచరిస్తే గనక మహాత్ములై కూర్చుంటారు. ఈ రోజుల్లో యోగులు, మహాత్ములు కొరువైపోయారు. మీలోనే మహాత్ముడు ఉన్నాడు, బయటకు తీయండి. మీలోనే ఒక యోగి ఉన్నాడు, బయటకు తీయండి. ఇంకా సందేహాలు వద్దు. సంస్కారం ఇంపార్టెంట్. సందేహాల మాట పక్కన పెట్టండి. మీ అందరికీ విశ్వదర్శనం జరగాలని మనసా వాచా కర్మనా కోరుకుంటా ఉన్నాను. మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో వాచ్ చేస్తున్నారు కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలానే విశ్వదర్శనానికి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి. వాటి మీద కూడా నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందించడానికి నేను మీతో ఉన్నా. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారమ్మా. ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, ప్రకృతి యొక్క సహకారంతో, పంచభూతాల యొక్క దీవెనలతో మనస వాచ కర్మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీ ఉన్నత కొరకు, అద్భుతమైన జీవన శైలిని మీరు పొందడం కొరకు జరగబోయే 11 రోజులు సాధన ప్రక్రియ, దైవ కార్యం, విశ్వకార్యం అని చెప్పొచ్చు. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ఉండబోతుంది. ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 5:45, 6 నుండి 7:30 వరకు 11 రోజులు నాతో జర్నీ చేసే అవకాశం మీకు వచ్చింది. మీతో టైం స్పెండ్ చేసే సువర్ణ అవకాశం విశ్వం కల్పించింది నాకు. మీ అందరి జీవితాల కొరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని, ఆ కీస్ని ఓపెన్ చేయమని విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్నో మేజర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా, జూమ్ కాల్ ద్వారా మోర్ దెన్ 3,000 పీపుల్ లైఫ్స్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది. పరోక్షంగా చూస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తున్నాం ఇన్ రైట్ వే. దాని ద్వారా వాళ్ళ జీవితంలో ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయింది. అంతకు మించిన గురుదక్షిణ లేదు, అంతకు మించిన సంతోషం లేదు నాకు. ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. ధనవంతులు, కుబేరులు అవ్వాలనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకొని, దైవశక్తిని, విశ్వశక్తిని ఆవహించుకొని లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారా? మీ కొరకే. ఏ కెరియర్ని మీరు చూస్ చేసుకున్న అందులో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ప్రోగ్రామ్ మీ కొరకే. ఇంకంతా శుభమే జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.